తీసుకొని వెళ్తున్నారు స్వామివారిని. అప్పుడు ఇక్కడ ఒక పెద్ద వృక్షం పైన బ్రహ్మరాక్షసుడు నివాసం ఏర్పరచుకొని అందరినీ భయపెడుతూ ఉండేవాడు. ఇక్కడి నుండి వెళ్ళాలన్నా జనాలకి ఎంతో భయం వేసేది. అయితే స్వామివారిని చూడగానే ఆ బ్రహ్మరాక్షసునికి పాప విమోచనం అయినట్లు అయ్యింది. అతను మళ్ళీ మొత్తానికి మారిపోయాడు. అయితే అప్పుడు శ్రీగురుడు ఇక్కడ ఇదే స్థానము, నా స్థానము, ఇక్కడే గుడి కట్టించండి అని ఆ యవనరాజుతో చెప్పగా ఆ యవనరాజు ఇక్కడే గుడి కట్టించడం జరిగింది. అందుకని ఇక్కడ చెట్టు కూడా అది ఉంది. అది నిదర్శనం మనకి. అక్కడ కూడా నమస్కరించుకోవచ్చు. ఇక్కడి నుండి ఇదంతా నరసింహవాడి. ఇక్కడి నుండి సతీకట్ట దగ్గరికి వెళ్తున్నాము. గురుచరిత్రలో మనకు ఉంది. మహారాష్ట్ర నుండి సావిత్రి అనే ఒక అమ్మాయి తన భర్తని బ్రతికించుకోవడానికి శ్రీగురుడి వద్దకి వచ్చి తన భర్త ప్రాణాలు పోయినా కూడా నాకు నా భర్తయే కావాలి అని శ్రీగురుడిని ఎంతో ప్రార్థిస్తే శ్రీగురుడు సావిత్రి భర్తను బ్రతికించిన ఘట్టం అమోఘం. గురుచరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ స్థానం ఇక్కడే. సావిత్రి అక్కడ మహారాష్ట్ర నుండి గానగాపురానికి పల్లకిలో తన భర్తను తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతూనే తన భర్త ప్రాణాలు పోయాయి. ఎంతో నమ్ముకొని శ్రీగురుడి దగ్గరికి వస్తే ఇలా